శ్రీ మహావిష్ణువే ఈ జగత్తుగా ఉంటారు. కానీ జగత్తుగా కనపడకుండా శ్రీ మహావిష్ణువుగా కనపడాలి అంటే కొంత సాధన చేసి తపస్సు చేసిన వారికి తప్ప ఆ దర్శనము కలగదు. అటువంటి భగవానుడు అవతార స్వీకారం చేస్తాడు. అవతార అంటే తార అంటే పైకి ఉన్నది, ఈ నేత్రమునకు కనపడనిది, యథార్థ స్వరూపం తెలియదు. అవతార అంటారు. కిందకి దిగి రావడం, అప్పుడు ఈ కంటితో చూస్తాం. అలా ఆయన కూడా దిగొస్తూ ఉంటాడు. ఎందుకు దిగొస్తాడు? ప్రప్రథమ కారణమేమి అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారు ఈశ్వరా మిమ్మల్ని నా కంటితో చూడాలనుందయా, ఇలా రా అని పిలిస్తే ఏ రూపంతో చూడాలని కోరుతున్నారో ఆ రూపంతో తాను దిగొస్తాడు తప్ప సనాతన ధర్మంలో తెలియక కొంతమంది అంటుంటారు ఇంతమంది దేవుళ్ళు ఏమిటి, ఇంతమంది దేవుళ్ళు ఏమిటి అంటారు. ఇంతమంది దేవుళ్ళు కాదు, ఇంతమందిగా ఉన్న దేవుడు తప్ప ఇంతమంది దేవుళ్ళు ఉండరు. ఆయనే పరమ భాగవతోత్తములైన వారి కోసమని దిగి వస్తాడు. ఒక ఆయన తపస్సు చేస్తాడు, ఈశ్వరా మిమ్మల్ని గుర్రంగా చూడాలనుంది, హైగ్రీవుడిగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని నందిముఖంతో చూడాలనుంది, నందీశ్వరుడిగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని మనుష్యుడిగా చూడాలనుంది, రామచంద్ర ప్రభువుగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని ఒక క్షత్రియుడిగా ఉగ్రంగా గడ్రగొడ్డలి పట్టుకుని